అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాబోయే నూతన సంవత్సరమైనటువంటి 2024వ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉండనుంది అనేది తెలుసుకుందాం. అదేవిధంగా గ్రహాల కదలిక వల్ల చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. నూతన సంవత్సరంలో 2024లో వృషభ రాశి వారిపై ప్రభావం చూపే ముఖ్యమైన గ్రహాలు ఎప్పుడు మారతాయి? వాటి వల్ల వృషభ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? శని, గురు, రాహు, కేతువులు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి? ఈ మార్పు వల్ల మీకు ఎలా ఉంటుంది? ఏ విధంగా మీరు కష్టపడితే మీకు ధన సంపదకు ఇబ్బంది లేకుండా ఉంటుంది? వృషభ రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల్లో ఎదురయ్యే అడ్డంకులు ఏవి? వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి ప్రభావవంతమైన పరిహారాలు చేయాలి? ఏ దేవిని పూజించాలి? అయితే మీకు కంటక శని దోషం వెంటాడుతోంది కాబట్టి దానికి సంబంధించిన అతి ముఖ్యమైన పరిహారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరు ఇవ్వకపోవచ్చు కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వివరాలకు వచ్చినట్లయితే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి జాతకులుగా పరిగణించడం జరుగుతోంది. ఈ రాశి జాతకులకు 2024లో ఎలా ఉండబోతోంది? ఏ రకమైన రంగాల వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి? ఎవరికి కాస్త ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఏ పరిహారాలు చేయాలి? ముఖ్యంగా మీరు ఏ విషయాల్లో జాగ్రత్త పాటించాలి? ఇలా అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహ గతులు కూడా తెలుసుకోవడం కూడా వృషభ రాశి వారికి చాలా అవసరం. మే 1వ తారీఖు వరకు వ్యయస్థానంలోకి గురుడు ప్రవేశించి సంచరిస్తున్నాడు. తదుపరి జన్మ రాశి వృషభ రాశిలో ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించడం జరుగుతోంది. లాభస్థానంలో రాహు అద్భుతమైన శుభ ఫలితాలని మీకు అందించడం జరుగుతోంది. ధనస్థానంలో కుంభరాశిలో ఉన్నటువంటి కంటక శని వల్ల మీకు ఇబ్బందులు కూడా రాబోతున్నాయి. ఇకపోతే పంచమ స్థానంలో కేతు శుభ అశుభ మిశ్రమ ఫలితాలని ఇవ్వడం జరుగుతోంది. ఇది ప్రధానమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారికి అందిస్తోంది. అలాగే దీనితో పాటు ఈ సంవత్సరం ఏర్పడున్నటువంటి గురు, శుక్ర మౌఢ్యాలు కూడా మీ యొక్క జీవితంలో ఈ సంవత్సరంలో ఏర్పడబోయే ప్రధానమైన ఫలితాలకు కారణం కాబోతున్నాయి. ముందుగా వృషభ రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతోంది అంటే, విద్యార్థులకి చాలా బాగుంది. మంచి పర్సంటేజ్ వస్తుంది, ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది, చదువుపై ఏకాగ్రత అనేది పెరుగుతోంది. గతం కంటే కూడా ఇప్పుడు అద్భుతంగా చదువుతారు. ఒకవేళ మీరు 2023లో సామాన్య విద్యార్థి అయినా సరే 2024లో మీరు టాప్ 10లో ఉంటారు. అదేవిధంగా విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే వారి కోరిక అనేది ఈ సంవత్సరం తీరుతుంది. ఇక ఆర్థిక పరమైన వంటి అంశాల్లో ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం దివ్యంగా ఉంది. అందులో ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం ఇంకా బాగుంటుంది. మీరు చేసేటటువంటి పని ఏదైనా, వృత్తి ఏదైనా, ఉద్యోగం ఏదైనా చక్కటి శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఆర్థిక సమతుల్యత సాధించగలుగుతారు. చేసినటువంటి రుణాలను సైతం తీర్చుకోగలుగుతారు. ఆర్థిక పరంగా మీరు ఈ రోజుకి ఎదుగుతూనే ఉంటారు. మీకు సహజంగానే మంచి సహనం, ఓర్పు, దీక్ష, పట్టుదల ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మీకు ఒక రకంగా బహుమతే అని చెప్పవచ్చు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం బాగాలేదు. ఆ విషయాలు కూడా చెప్తాను. దానికి సంబంధించిన పరిహారాలు కూడా చెప్తాను. ఇంకా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే ఒక లైక్ చేయండి. ఉద్యోగ రంగానికి సంబంధించి చూసినట్లయితే ప్రైవేట్ అలానే ప్రభుత్వ రంగ ఉద్యోగులకి స్థానచలనం సూచించబడుతోంది. అంటే అది ప్రమోషన్స్ కావచ్చు, లేదా గృహ స్థల మార్పు కావచ్చు. మార్పు అనేటటువంటిది 2024లో వృషభ రాశి వాళ్ళకి తప్పనిసరిగా జరుగుతోంది. ఉద్యోగంలో మీ యొక్క మాటకి తిరుగు ఉండదు. మీ యొక్క పనితనానికి, మీ యొక్క తెలివితేటలకి గుర్తింపు అనేది లభిస్తోంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సంవత్సరం ఉండబోతోంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ యోగం అనేది అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి జూలై నుంచి డిసెంబర్ ఈ మధ్యకాలంలో ఉద్యోగం వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. మీ ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి చాలు. ఇక రాజకీయ నాయకులకి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కోరుకున్న పదవులని మీరు పొందడం అనేది జరిగి తీరుతుంది. ఇందులో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు.
ఇక వైవాహిక జీవితం గురించి ఆలోచించినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహ యోగ్యమైన కాలం వస్తుంది. అవివాహితులకు వివాహ యోగమైన కాలం జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో మంచి సంబంధాలు అనేవి వస్తాయి. రెండవ పెళ్లి కోసం ఎదురు చూసే వారికి సైతం అనుకూలంగానే ఉంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. ఎంతో కాలంగా సంతానం లేని వారికి కూడా సంతానం అనేది కలుగుతోంది. వివాహమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో మాత్రం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఈ 2024లో అధికంగా కనిపిస్తోంది. మీరు ఎంత సమంజసంగా ప్రవర్తించినా, మీరు ఎలా ఉన్నా కూడా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అనేవి వచ్చి తీరుతాయి. కాబట్టి ఎవరొకరు ఓపికగా వ్యవహరించాలి, లేదంటే తెగదింపులు వరకు వెళ్ళే అవకాశాలు సైతం గోచరిస్తున్నాయి. ఇక మీ సంతాన పరంగా ఆలోచించినట్లయితే స్త్రీ సంతానం విషయంలో చాలా ఆనందం కలుగుతుంది. అభివృద్ధిని చూసి సంతోషపడతారు. వాళ్ళ వల్ల సంఘంలో మీ పేరు ప్రతిష్టలు అనేవి అమాంతం పెరుగుతాయి. ఒక పెద్ద హోదాలో వారు ఉండబోతున్నారు. ఇక ఎంతో కాలంగా మీ జీవితంలో మీరు కోల్పోయిన మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి జ్ఞాపకాలు మీకు కొంత ఇబ్బందిని కలుగచేస్తాయి. మానసికంగా బాధ కలగడం జరుగుతోంది. వ్యాపార వర్గాల విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఏ వ్యాపారంలో ఉన్నా సరే అద్భుతమైనటువంటి విజయాలని సొంతం చేసుకుంటారు. 1కి 10 ఇంతల లాభాన్ని, అద్భుత లాభాలని చూస్తారు. మీ యొక్క ఇమేజ్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి వ్యాపార వర్గాలు కూడా చాలా బాగుంటుంది. అయితే మీరు కొత్త పార్ట్నర్ని మీ వ్యాపారంలోకి చేర్చుకునే ఆలోచన మానుకోండి. అది మీకు నష్టాన్ని కలగజేసేలా కనిపిస్తుంది. ఇప్పటికే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తుంటే మాత్రం అద్భుతంగా మీ వ్యాపారం కొనసాగుతోంది, సమస్య లేదు. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, అవే వెళ్ళిపోతాయి. ఇంకా ఈ రాశి వారికి బాగా లేని విషయాలు ఏంటి అని మనం గమనిస్తే, కొంతకాలం మీ ఆరోగ్యం విషయంలో లేదా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తండ్రి గారి, తాతగారి, తల్లిగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళకు సంబంధించిన బంధువుల్లో మరణాలు కొంత బాధని కలిగిస్తాయి. అలాగే మీకు కానీ మీ కుటుంబంలో వారికి కానీ హృద్రోగ సమస్యలు లేదా కిడ్నీ సమస్యలు లేదా బీపీ షుగర్ సంబంధించిన సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇది 50-60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా మీరు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వద్దు. కారణం ఏంటంటే, కంటక శని జరుగుతోంది. మీ జీవితం ఎంతో చక్కగా సాగిపోతున్నా కూడా ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఊహించని వ్యతిరేకత అనేది ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా మార్పులు తీసుకువస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో నష్టం కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక కంటక శని ప్రభావం ఉంది కనుక మీ జాతకరీత్యా ఏదైనా సరే చెడ్డ దశలు జరిగేట్టు అయితే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కనుక ఈ విషయంలో మాత్రం జాగ్రత్త పడండి. ఒకవేళ ఎవరికైనా స్నేహితులకి సాయం చేయాల్సి వస్తే మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టు డబ్బుని ఇవ్వండి, మర్చిపోండి. మళ్ళీ తిరిగి ఆశించకండి. ఒకవేళ ఇస్తే తీసుకోండి. అలాగే వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగు తెలుపు మరియు బూడిద రంగు. కాబట్టి మీరు ధరించే దుస్తులు లేదా ప్రయాణించే వాహనాలు వైట్ లేదా గ్రే కలర్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రంగు ఎరుపు రంగు. కాబట్టి ఎరుపు రంగులో దుస్తులకు, వాహనాలకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఎరుపు రంగు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఇక మీకు అనుకూలమైన వారం 2024లో బుధ, శుక్ర, శని మీకు మంచి యోగాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో కానీ ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలన్నా, అంటే ఆర్థిక లావాదేవీలు లాంటివి, పెళ్లి సంబంధాలు లాంటివి, ఇంటర్వ్యూ లాంటివి కానీ తెలుపు లేదా బూడిద రంగు దుస్తులు వేసుకుని ఇందాక చెప్పిన వారాలు వెళ్ళినట్లయితే మీరు వెళ్ళే పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇక మీకు వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే వారం మంగళవారం. మీకు కలిసి వచ్చే లోహం బంగారం కనుక మీ శక్తి మేరకు ఎంతో కొంత బంగారం అనేది ధరించండి. మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీరు పూజించవలసిన దైవం లక్ష్మీదేవి. ప్రతినిత్యం లక్ష్మీదేవి ఫోటో ముందు ఉదయం పూట 4 నుంచి 5 మధ్యలో నిద్రలేచి లక్ష్మీదేవి ఫోటో ముందు కనుక ఆవు నేతితో దీపారాధన చేసినట్లయితే మీకు తిరుగులేని విజయాలు ఏర్పడతాయి. ఇది మీకు అద్భుతమైనటువంటి పరిహారం. ఈ సంవత్సరం మీరు దర్శించవలసిన ఆలయం కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించండి. కంటక శని ప్రభావం తగ్గడానికి మీరు శ్రీ రుద్రం పఠించండి.
ఇక ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభుజం 7, అవమానం 3. అంటే 10 మందిలో 7 మిమ్మల్ని గౌరవిస్తారు. మీ శక్తి సామర్థ్యాలని గుర్తిస్తారు. 3 మాత్రమే చులకన చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సహజ సిద్ధంగానే పొగడ్తలకి మీరు పొంగరు, విమర్శలకి లొంగరు. కాబట్టి నిలబడే మనోధైర్యం ఉంది. వృషభ రాశి వారికి అలుపులను ఎదుర్కోవడం పెద్ద విషయం కాదు కనుక ఈ విషయంలో మీరు ధైర్యంగా ఉండాలి. సో చూసారుగా వృషభ రాశి వారికి 2024లో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అనేది తెలుసుకున్నాం. ఎవరైనా ఇంకా లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి మన వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.